ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలు వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. కౌంటింగ్ కు మరో 40 రోజులకు పైగా సమయం ఉండడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాలో అర్ధరాత్రి వరకు ఎన్నికలు జరిగాయి. ఈవీఎంలన్నింటినీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకు తరలిస్తూ ఉన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. నిన్న ఓటింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థుల భవిష్యత్ అంతా ఈవీఎం బాక్సులు నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఇక్కడ ప్రధానంగా ఎక్కడి నుంచి అయితే ఈవీఎం బాక్సులని సరఫరా చేశారో ముందుగా పోలింగ్కి ముందు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్న మన సెక్యూరిటీ సిబ్బంది వీరందరూ కూడా ఎక్కడైతే ఈవీఎం బాక్సులను భద్రపరిచారో ఆ భద్రపరిచిన ప్లేస్కి కేంద్ర బలగాలు వచ్చున్నాయి. ఈ బలగాల ఆధ్వర్యంలో ఈవీఎం బాక్సులను తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ విశాఖ పరిధిలోనే ఉన్న మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ పోలింగ్ ముగిసింది. సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో ఒక్కొక్కరు ఈవీఎం బాక్సులు తీసుకెళ్తున్నారు. ఈవీఎం బాక్సులని పట్టుకొని అంటే చాలా ప్రాంతాల నుంచి ఇంకా ఇప్పటికైతే ఈ పోలింగ్ అయితే ముగిసింది, కానీ అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల పోలింగ్ జరిగింది. ఎందుకంటే పోలింగ్ జరిగేటప్పుడు చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. చాలా చోట్ల 3 గంటల వరకు ఆలస్యంగా కూడా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో అర్ధరాత్రి వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఈవీఎంలను రాత్రి సమయంలో తీసుకురావడం కష్టతరం అవుతుంది. కాబట్టి రాత్రి అంతా అక్కడే ఉంచి సెక్యూరిటీని బలంగా పెంచి అక్కడే ఈవీఎం బాక్సుల నుంచి ఆ తర్వాత ఇవాళ ఉదయం నుంచి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్సులు చేరుకోగా మరికొన్ని చేరుకుంటున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈవీఎం బాక్సులు తరలించడం అతి కష్టమైన పని. రాత్రి హెలికాప్టర్లు తీసుకెళ్లేటప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి హెలికాప్టర్లో ఈవీఎం బాక్సులు తీసుకొచ్చే సమయంలో రాత్రి కావడంతో ఆ సమయంలో అవి ఇవాళ ఉదయం నుంచి అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ఈవీఎం బాక్సుల్ని ప్రదర్శిస్తున్నారో ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఈవీఎం బాక్సులను భద్రపరుస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్దకి కేంద్ర బలగాలని భారీ సంఖ్యలో మోహరింపు చేస్తున్నారు. ఇప్పటికే సాయుధ బలగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం వీరందరూ కూడా ఇక్కడ ఈవీఎం బాక్సులకి రక్షణ కల్పించేందుకు వస్తున్నారు. ఇప్పటికీ 15 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్సుల రక్షణ కోసం వీరందరూ వస్తున్నారు. అలాగే 3 పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించిన వీరందరినీ కూడా అంటే రాత్రి కాస్త లేటుగా జరగడం, పోలింగ్ అనేది లేటుగా జరగడం, అక్కడి నుంచి ఈవీఎంలు తీసుకురావడం ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా ఈ సమయానికల్లా నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య సమయంలో ఖచ్చితంగా పూర్తయి ఉండేది. కానీ పోలింగ్ జరగడమే అర్ధరాత్రి సమయం వరకు జరగడంతో చాలా చోట్ల నుంచి ఈవీఎం బాక్సులు రావాల్సి ఉంది. దీంతో అధికారులు ప్రధానంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్న అధికారులందరూ కూడా చర్చలు చేస్తున్నారు. ఈవీఎం బాక్సులు భద్రపరచడం, దాని తర్వాత రక్షణ కల్పించడం. దీనికి తోడు ఇప్పుడు ఈ పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఇంకా 42 రోజుల సమయం ఉంది కౌంటింగ్కి. వాళ్ళతో లెక్క పెట్టుకుంటే ఈ 42 రోజుల సమయం వరకు కూడా ఈవీఎం బాక్సుల్ని భద్రపరచాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. వాటికి సంబంధించిన డేటాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. స్ట్రాంగ్ రూమ్స్లో కూడా ఆ డేటాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, అలాగే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం రాకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ విధంగా చూసుకుంటే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఈవీఎం బాక్సులు అన్నింటినీ కూడా భద్రపరిచేందుకు కేంద్ర బలగాల సాయంతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మొత్తం అన్ని ఈవీఎం బాక్సులు ఇక్కడ భద్రపరిచారు. ఏ ఒక్క ఈవీఎం బాక్స్కి ఎటువంటి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే ఈవీఎం బాక్సుల వద్ద ఎవరు కూడా అపరిచిత వ్యక్తులుగానే ఎవరు సంచరించకుండా ఈవీఎం బాక్సులు 42 రోజుల పాటు భద్రత కల్పించారు. కాబట్టి మొత్తంగా గట్టి భద్రతా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తానికి ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల తరగతి భవిష్యత్తు ప్రస్తుతం అయితే ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉన్నది. దీన్ని 42 రోజుల తర్వాత తెరిచిన తర్వాత ఇక్కడ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలు అవుతారు, అసలు అభ్యర్థుల భవిష్యత్తులు ఏంటనేది తేలనుంది. విజయపర్సన్ భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.